హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో మీరు తరచుగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లేదా హార్మూజ్ జలసంధి గురించి న్యూస్లో వినే ఉంటారు. అలాగే మనకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వెనుక కూడా ఈ జలసంధి ఒక ముఖ్య కారణం. ఈ వీడియోలో అసలు ఈ హార్మూజ్ జలసంధి అంటే ఏమిటి, ఎక్కడ ఉంది, ఎందుకు ప్రపంచానికి అంత కీలకం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హార్మూజ్ జలసంధి అనేది పర్షియన్ గల్ఫ్ను ఒమన్ గల్ఫ్తో కలుపుతూ అక్కడి నుంచి హిందూ మహాసముద్రానికి లింక్ అయ్యే ఒక ఇరుకైన సముద్ర మార్గం. ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన సముద్ర మార్గాల్లో ఇది ఒకటి. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న ఈ మ్యాప్లో ఇది పర్షియన్ గల్ఫ్, ఇది ఒమన్ గల్ఫ్. దీనికి ఉత్తర తీరంలో అంటే నార్త్ సైడ్లో ఇరాన్ ఉంది. దక్షిణ తీరంలో లేదా సౌత్ సైడ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఒమన్ కంట్రీస్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ సన్నని సముద్ర మార్గంనే హార్మూజ్ జలసంధి లేదా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అని అంటారు. ఈ జలసంధి పొడవు సుమారుగా 167 కిలోమీటర్స్ లేదా 104 మైల్స్ ఉంటుంది. ఇక్కడ అత్యంత ఇరుకైన వెడల్పు 33 కిలోమీటర్స్ లేదా 21 మైల్స్ ఉంటుంది. కానీ ఇందులో షిప్స్ ప్రయాణించే రూట్ మాత్రం ఇంకా చాలా నేరోగా ఉంటుంది. అంటే ప్రపంచానికి అవసరమైన క్రూడ్ ఆయిల్ ఇంత చిన్న మార్గం మీదే డిపెండ్ అయి ఉంది. ఇక్కడ రోజు వందల సంఖ్యలో షిప్స్ ప్రయాణిస్తాయి. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఇక్కడ ట్రాఫిక్ సెపరేషన్ స్కీమ్ అంటే TSSని అమలు చేస్తారు. ఇది మన రోడ్లపై ఉండే 2-వే ట్రాఫిక్ లాగానే ఉంటుంది. అంటే లోపలికి వచ్చే షిప్స్ కోసం ఒక రూట్ ఉంటుంది, బయటికి వెళ్ళే షిప్స్ కోసం మరో రూటు. ప్రతి రూట్ వెడల్పు సుమారు 2 నాటికల్ మైల్స్ ఉంటుంది. ఈ 2 రూట్స్ మధ్యలో మరో 2 నాటికల్ మైల్స్ వెడల్పు గల బఫర్ లేదా సెపరేషన్ జోన్ కూడా ఉంటుంది. అందువల్ల మొత్తం నావిగేషన్ కోసం ఉపయోగించే ఏరియా సుమారు 10 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ విధానం వల్ల షిప్స్ ఒకదానికొకటి ఎదురెదురుగా రావడం తగ్గి సముద్రంలో ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా ప్రయాణించగలుగుతాయి. ప్రతిరోజు సుమారుగా 21 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ అంటే అది దాదాపు 2.1 కోట్ల బ్యారెల్స్ ఆయిల్ ఈ హార్మూజ్ జలసంధి గుండా వెళ్తుంది. దీని లీటర్లో చెప్పాలంటే 1 బ్యారెల్ అరౌండ్ 159 లీటర్స్. అంటే 21 మిలియన్ బ్యారెల్స్ మల్టిప్లైడ్ బై 159 3.34 బిలియన్ లీటర్స్. అంటే రోజుకు సుమారుగా 334 కోట్ల లీటర్ల ఆయిల్ ఈ ఒక్క మార్గం ద్వారానే ప్రపంచానికి వెళ్తుంది. అందుకే ఈ జలసంధి మూసివేస్తే ప్రపంచం మొత్తం షేక్ అవుతుంది. ప్రపంచంలో ట్రేడ్ అయ్యే మొత్తం ఆయిల్లో సుమారు 20% ఈ మార్గం ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అలాగే ప్రపంచంలో ట్రేడ్ అయ్యే లిక్విడ్ న్యాచురల్ గ్యాస్లో 20-30% ఈ జలసంధి ద్వారానే వెళ్తుంది. అందుకే ఇక్కడ చిన్న అంతరాయం జరిగినా ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్ ఇమీడియట్గా పెరుగుతాయి. ఈ రూట్ను ఉపయోగించే మెయిన్ కంట్రీస్ సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్, బహ్రెయిన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ జలసంధి ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యే ఆయిల్ మరియు లిక్విడ్ న్యాచురల్ గ్యాస్లో అరౌండ్ 85% ఆసియా దేశాలకు వెళ్తుంది. ముఖ్యంగా చైనా, ఇండియా, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలకు వెళ్తుంది. అందుకే ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మన ఇండియాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ప్రైసెస్ తక్షణమే పెరిగే అవకాశం ఉంటుంది. ఈ హార్మూజ్ జలసంధి మార్గం మ్యాప్లో చిన్నదిగా కనిపించినా ప్రపంచ గ్లోబల్ ఎకానమీకి ఇది ఒక కీలక లైఫ్ లైన్ లాంటిది. అందుకే ఈ రీజియన్లో జరిగే ప్రతి డెవలప్మెంట్ను ప్రపంచం మొత్తం క్లోజ్గా గమనిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లేదా హార్మూజ్ జలసంధి గురించి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.